నమస్తే, మిత్రులు స్వాగతం, లక్ష్యం సమాధానం. ఈరోజు మనతోటి ఉన్నారు వెలుగు తార. మరి ఆమెకంటూ ఒక పాత్ర, వెండి తారలో నిర్మించినటువంటి ఒక పాత్ర, వెండితెర పైన తనకు తానుగా ఒక క్రియేషన్ చేసుకున్నటువంటి సెన్సేషనల్ స్టార్ మరి కరాటే కళ్యాణ్ గారు ఉన్నారు. వారి యొక్క జీవితం, మరి వారి ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఎలాంటి పాత్రలకు ఒడిదుడుకుగా ఉంటున్నారు, జరుగుతున్న విషయాలపైన వారిని అడిగి మరికొన్ని విషయాలు తెచ్చుకుందాం. మొదటగా కంగ్రాచులేషన్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫైనల్ మీద ఈసీ మెంబర్గా గెలిచినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నేను మా అసోసియేషన్లో ఫస్ట్ టైం ఎలక్షన్స్లో పోటీ చేశాను. నరేష్ గారి ప్యానల్లో నా సీరియల్ నెంబర్ 22. దానిలో నాకు 22 అనగానే నేను విన్ అవుతానని అనిపించింది. ఫస్ట్ 21 అన్నారు. 21 కూడా మంచిది నేను అనుకున్న శుభం. కానీ 22 ఎందుకంటే నాది డేట్ ఆఫ్ బర్త్ 31/4, ఇది కూడా 2/4 కాబట్టి విన్ అవుతాను. హార్డ్ వర్క్ చేసే వాళ్ళే విన్ అవుతారు. అందులో హార్డ్ వర్క్కి సంకేతం అనమాట 4. కాబట్టి నేను ఎప్పుడు హార్డ్ వర్కర్ని, కాబట్టి స్వామి దయ ఉంది ఈ సంవత్సరం అని అనిపించింది. ఇంతమంది కాంపిటీషన్లో హీరోయిన్ల మధ్య మేము కూడా కాంపిటీషన్లో ఉండి నేను కూడా గెలవడం చాలా చాలా ఆనందంగా ఉంది. నెంబర్ లాజిక్స్ బట్టి చూస్తే మీరు బాగా నెంబర్ సంఖ్యను అంటే లెక్క చేసేటట్టు ఉంది. ఇలాంటిది ఎలా అబ్బింది మీకు? నాకేం లేదండి, నేను యాక్చువల్గా న్యూమరాలజీ అని కాదు, జాతకాలను ఎక్కువగా బిలీవ్ చేస్తాను. నా రాశిని బట్టి, నా నక్షత్రాన్ని బట్టి జరుగుతున్నది అడుగుతూ ఉంటాను, తెలుసుకుంటాను. కాబట్టి అప్పుడే కొంతమంది న్యూమరాలజిస్ట్ ఎవరో ఒకరు కలుస్తుంటారు, వాళ్ళు చెప్పడం వల్ల విన్నాను. 4 మీదండి హార్డ్ వర్క్, మీ లైఫ్ లాంగ్ మీరు హార్డ్ వర్క్ చేయాలని. నేను హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడతాను, ఎందుకంటే టైం సరిపోవట్లేదు యాక్చువల్గా చెప్తే. ఇప్పుడు ఇంకా 24 గంటలే ఉన్నాయి, ఇంకా వర్క్ చేయాలనిపిస్తుంటుంది. ఎందుకంటే సోమర్తనం వదిలేసి మనం వర్క్ చేస్తే మనకంటే గుర్తింపు ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు మనం సోమర్తనానికి గురి కాకూడదు, లోను కాకూడదు. దానికి అలవాటు పడితే మనం ఎప్పుడు ఇలానే ఉండిపోతాం. నేను ఎక్కడి నుంచో విజయనగరం నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఈరోజు మా అసోసియేషన్లో నేను ఎలక్ట్ అవ్వడం, మా ఊళ్ళో కానీ చాలామంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే నేను ఆర్టిస్ట్ అవ్వడం, నిలబడడం అంటేనే కష్టం. ఇందులో ఇంత కాంపిటీషన్లో, ఇక్కడ పోటీలో, ఇక్కడ నిలబడి, అది ఏంటంటే నా జాతకంలో నా రాశి నక్షత్రంలో ఉందని చెప్పారు ఇండస్ట్రీకి వెళ్తారని. నాది మిథున్ రాశి, మృగశిర నక్షత్రం, అమ్మవారి నక్షత్రం. దానివల్ల కొంచెం అవన్నీ నమ్మడం వల్ల ఇవన్నీ కూడా కొంచెం తెలిసాయి. కాబట్టి అవి జరుగుతాయండి, కొన్ని నమ్మాలి, కొన్ని అలా అని చెప్పి అదే జీవితంగా అదే అంటే మరీ ఏమంటారు గుడ్డిగా నమ్మి అదే ఇంకా అది ఇప్పుడు ఈ క్షణంలో బయటికి వెళ్ళాలి, ఈ క్షణం దాటితే మళ్ళీ అలాంటివి పెట్టుకోకూడదు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, దానికి మనం ఏం చేస్తే ముందుకెళ్తామో తెలుసుకొని దానికి మనం ప్రణాళిక మనమే సిద్ధం చేసుకోవాలి. మనకి ఎవ్వరు ఇక్కడ లిఫ్ట్ ఇవ్వరు, ఎవరు ఏం చేస్తారని నమ్మొద్దు. అది నేను నమ్మే సూత్రం. నాకు చేస్తానంటే చాలా సంతోషం అండి అంటాను, చెయ్యను అన్న వాళ్ళు ఇంకా నమస్కారం అండి అంట. ఎందుకంటే మనం వేసుకోవాలి మన రూట్ మనం చేసుకోవాలి. దేవుడు మనకి దానికి సహకరిస్తూ ఉంటాడు, అది మనం తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకుంటే అన్నీ చక్కగా వెళ్తాయి. ఎప్పుడైనా నేను ఇక్కడ రావాలి అనుకున్నాను, నేను సింగర్ అవ్వాలనుకున్నాను, అనుకోకుండా సింగర్ అవ్వాల్సిందే ఆర్టిస్ట్ అయ్యాను. అంటే నాకు సింగర్ లేదు, అది కూడా పాడాను సినిమాలో. ఛత్రపతి సినిమాలో కీరవాణి గారు పాడించారు నాతో పాట. కాబట్టి నేను పాడలేదని చెప్పాను, సినిమాలో పాడాను, కానీ అది కాదు, అందులో నాకు గుర్తింపు లేదు. నేను అనుకోకుండా క్యారెక్టర్స్ చేశాను, మామూలు క్యారెక్టర్స్ చేశాను, అప్పుడు నాకు గుర్తింపు రాలేదు. నేను వ్యాంప్ క్యారెక్టర్ చేయగా నాకు గుర్తింపు వచ్చేసింది. అంటే ఇది నీ రూటు, ఇలా వెళ్ళు నీకు వస్తుంది, అదే రూట్లోనే వెళ్ళాను. అంటే నాకు రూట్ చూపించాడు, ఆ రూట్ని మనం పట్టుకుంటూ వెళ్ళాలి. మొత్తం నడిపించలేరు, దేవుడన్నా మనకు చూపిస్తాడు, అంతే. అదే జరిగింది నా విషయంలో. నేను అలానే వెళ్ళాను ఇప్పటివరకు, అలానే జరుగుతోంది కూడా. హరికథ మీరు బాగా చక్కగా చెప్తారని కూడా తెలుస్తుంది. అంత సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి హరికథల్లో మీరు సినిమాలకు వచ్చి వ్యామ్ క్యారెక్టర్ చేయాలి అన్నప్పుడు మీకు బాధ లాంటిది ఏమైనా అనిపించిందా? హరికథ అనేది నా ప్రాణం అండి, 6వ ప్రాణం ఒక విధంగా. ఎందుకంటే నేను ఇక్కడ ఈరోజు ఇలా నిలబడడానికి, ఇలా ఉన్నాను అనడానికి కారణం అమ్మ నాన్న వాళ్ళంతా మ్యూజిక్ ఫ్యామిలీ. ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది నాకు. తొలుగురు రామదాస్ గారు, పడాల రామదాస్ గారు, మా అమ్మగారు విజయలక్ష్మి గారు, వాళ్ళు కష్టాలు పడి మమ్మల్ని ఇలా ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళ కష్టాల వల్ల ఆ ఫలితం ఇప్పటికీ కూడా, ఆ కష్టాన్ని నా కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు నాకు. కాబట్టి ఏంటంటే హరికథ అనేది సంప్రదాయం. నా చిన్నప్పుడు 5వ ఏట నుంచే నేను నాన్నగారితో వెనక వెళ్ళేదాన్ని. కాబట్టి ఆ డాన్స్ అన్నీ నేర్చుకొని చిన్నగా ప్రయత్నాలు చేస్తూ పాటలు నేర్చుకుంటూ ఉండేటప్పుడు నా వాయిస్ బాగుందని రేడియోలో వచ్చే పాటలు నేర్చుకున్నప్పుడు అప్పుడు అనుకున్న సింగర్ అవ్వాలి అని. అది కుదరలేదు. అలా నాకు భయం కూడా ఉండింది. మనకేమో పెద్ద బాగా గోల్డెన్ స్పూన్తో ఏం పుట్టలేదు, కష్టాల్లో ఉన్నాం కాబట్టి అదన్నీ తెలియలేదు. ఇప్పుడు ఏం జరిగిందంటే హరికథ నేను 13వ ఏట నాన్నగారి దగ్గర అనుకోకుండా నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకున్నాను.
నేర్చుకున్నాక హరికథ బయట ఎప్పుడైతే చెప్తున్నానో నేను పెద్ద పెద్ద హరిదాసులు ఇప్పుడు లేరు వాళ్ళు ఎవరు, చాలా పెద్దవాళ్ళు అందరూ. ఈవెన్ అంటే మీకు అర్థం అవడం కోసం లక్ష్మీపార్వతి గారి హస్బెండ్ వీరగంధ వెంకట సుబ్బారావు గారు కూడా హరిదాస్ గారు. ఆయన మా ఇంటికి రెగ్యులర్ వచ్చేవారు, మా నాన్నగారు ఫ్రెండ్ ఆయన. ఇంకా మా ఇంటికి వచ్చేప్పుడు ఆయన దగ్గర ఆయన కథలు, ఆయన గజేంద్ర మోక్షను అద్భుతంగా చెప్తారు. ఆ కథ విన్నాను. చాలా మునుగుట్ల సదాశివ శాస్త్రి గారు, అమ్ములు విశ్వనాథం గారు, ఆదిభట్ల నారాయణదాస్ గారు హరికథ పితామహుడు. ఇవన్నీ వినంటే ఆయన కథనే వినలేదు. ఆదిభట్ల గారు ఎప్పుడో పరబది ఇచ్చారు కాబట్టి నేను కాలం చేశారు, నేను చూడలేదు, నాకు వినడం తెలుసు. కానీ విజయనగరంలో పుట్టారు ఆయన, నేను అక్కడే పుట్టాను. ఇక సంగీతం నేర్చుకున్నాను, సంస్కృతం నేర్చుకున్నాను. ఇలా హరికథ అనేసరికి వాగ్దాటి ఉండాలి, వాక్పటిమ అన్నీ ఉండాలి. కాబట్టి ఆ సంస్కృతం, సాహిత్యం, సంగీతం అన్నీ కావాలి, కలగలుపు అనమాట. సకల కళలు ఉండాలి హరికథలు. అది మనం ఎప్పుడైతే చెప్తున్నామో కొంచెం సహజంగానే బిడియం అలవాటు పడిపోతుంది. అంటే ఒద్దిక, వరవడి, నడవడిక అన్నీ వచ్చేస్తాయి హరికథలు. మనం చెప్పేది మంచి మాట, మనం చెప్పేది గోవిందుడి గురించి, మనం చెప్పేది రాముడి గురించి, కృష్ణుడి గురించి. అప్పుడు మీరు చెప్పే పని గోవిందనామస్మరణ చేయిస్తారు. మనమే ఆచరణలే చేయకపోతే ఎలా అని మనం అలా అలవర్చుకుంటాం, మనం మారిపోతాం, మన పర్సనాలిటీ మనం డెవలప్ చేసేసుకుంటాం. అలా అయిన తర్వాత నేను అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చా. చాలా కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి సింగర్ అవ్వాల్సిందే ఆర్టిస్ట్ అయ్యి, కొంతమంది సహకారంతో కొంతమంది నాకు క్యారెక్టర్స్ ఇచ్చారు. నా టాలెంట్ చూసి నన్ను మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు. ఈవెన్ మోహన్ బాబు గారు, బ్రహ్మానందం గారు, తనికెల భరణి గారు, ఆలీ గారు, వీళ్ళందరూ నాకు తొలినాళ్ళలో చాలా హెల్ప్ చేసిన వాళ్ళు. వీళ్ళందరూ క్యారెక్టర్స్ ఇచ్చి అమ్మాయికి మంచి టాలెంట్ అని, మల్టీ టాలెంటెడ్ అని నన్ను బయటకు తీసుకురావడం ప్రయత్నం చేసినందుకు నేను వాళ్ళకి రుణపడి ఉంటాను. వాళ్ళందరూ నా హరికథకి అందరికీ ప్రతి మౌత్ పబ్లిసిటీ చేశారు, కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చారు. డైలాగ్ సింగిల్ టేక్లో చెప్తుందని. ఈవెన్ మోహన్ బాబు గారు ఒకరోజు శివశంకర్ సినిమాలో, సౌందర్య గారు లాస్ట్ సినిమాది, ఆ సినిమాలో మేము ఎక్కడో షూటింగ్ చేస్తుంటే ఆ రోజు నేను డైలాగ్ చెప్తున్నాను. నా డైలాగ్ ఆయన డైలాగ్ తర్వాత చెప్పాలి. వెంటనే నేను డైలాగ్ చెప్తుంటే ఆయన అసలు రీటేక్ ఆయనకు ఉండదు జనరల్గా, అంటే డైలాగ్ కింగ్ అంటారు ఆయన. అలాంటిది ఆయన ఏదో ఆలోచిస్తూ ఏదో ఎండలో షూటింగ్ ఒకసారి డైలాగ్ చెప్పారు. చెప్పి నా టైమింగ్లో నేను డైలాగ్ చెప్పేస్తే ఆయన వెంటనే సారీ అమ్మా, నువ్వు కరెక్ట్ చెప్పావు డైలాగ్, నేను రాంగ్ చెప్పాను అని చెప్పి మళ్ళీ ఆయన రీటేక్ చేసుకుని ఆయన నన్ను మెచ్చుకున్నారు, నువ్వు బాగా చెప్పావు డైలాగ్ అని. అలాంటివన్నీ నాకు చాలా హ్యాపీ అనిపించాయి. ఒకసారి నేను సీరియల్లో క్యారెక్టర్ చేస్తుంటే కోట శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి, నీలాంటి ఆర్టిస్టులు ఉండాలి ఇండస్ట్రీలో, నువ్వు మంచి ఆర్టిస్ట్, నువ్వు నిజమైన ఆర్టిస్ట్, నువ్వు రియల్ ఆర్టిస్ట్ అని మెచ్చుకున్నాను. ఇలాంటి పెద్ద వాళ్ళు అప్రిషియేషన్స్, గీతాంజలి గారు, పెద్ద వాళ్ళందరూ కూడా నన్ను ఫోన్ చేసి బాగా చేస్తున్నావు అంటే ఈరోజు నేను హరికథ వల్ల ఇది చెప్పగలుగుతున్నాను, నేను చెప్పగలను. ఆ డైలాగ్ మెమరీ హరికథ వల్ల నాకు వచ్చింది. ఆ హరికథ వల్ల ఈరోజు నేను ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోగలుగుతున్నాను. అలాంటి హరికథ అంత సంప్రదాయబద్ధం, అంత కట్టుబట్టలు అన్నీ వేరుగా ఉంటాయి. అవన్నీ ఒక సంప్రదాయం అంతా ఉట్టిపడేటట్టుగా ఉండే హరికథ నాకు ఫుడ్ పెట్టింది, ఈరోజు ఇక్కడ తీసుకొచ్చింది. కానీ హరికథ వల్ల నేను డైలాగ్ చెప్పగలుగుతున్నాను, కానీ హరికథ అంటే ఈరోజు చిన్న చూపు ఉండడం వల్ల నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఏం చేయలేను. కానీ నేను చేసిన వ్యాంప్ క్యారెక్టర్స్ వల్ల నాకు పేరు వచ్చింది. పేరైతే ఎప్పుడైతే వచ్చిందో, కరాటే కళ్యాణి అని ఒక ముద్ర వచ్చిందో, వెంటనే నేను ఏం చేశాను, ఒక శ్రీ ఆదిభట్ల శ్రీ కళాపీఠం అని నేను కళాపీఠం పెట్టాను. ఒక 2011లో పెట్టాను. తానాకి వెళ్ళొచ్చాను, అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత నేను పెట్టాను హరికథ కళాపీఠం. నాకు పేరు తెచ్చిన ఇండస్ట్రీలో నాకు పేరు తెచ్చిన తర్వాత నేను చెప్తే బాబీ కరాటే కళ్యాణి హరికథ చెప్తుంది, లేకపోతే అబ్బా అనే డైలాగ్ చెప్పి హరికథ కరాటే కళ్యాణి చెప్తుంది అని వస్తుంది పేరు. ముందు నేను కరాటే కళ్యాణి కాకుండా ముందు నేను మామూలు కళ్యాణిగా ఉన్నప్పుడు హరికథ చెప్తే ఎవరు వినరు, ఇక్కడ కానీ ఎక్కడైనా. అంటే ఎందుకంటే ఎవరు వింటారు హరికథ, పాట పాడండి వింటారంటారు. అది ఇప్పుడు బాబీ చెప్తుందంటే కరాటే కళ్యాణి హరికథ చెప్తుందా, బయట చెప్పిద్దాం ఆవిడ ఏం చెప్తుంది విందాం అని కూడా క్యూరియాసిటీ ఉంటుంది. నేను స్టార్ట్ చేసా హరికథలు చెప్పడం బయట కూడా. నేను చెప్తే హరికథ బయటకు వెళ్తుంది. ఇప్పుడు అలాగే చాలా దగ్గర నేను చెప్పిన దగ్గర నుంచి ఈవెన్ తెలంగాణలో కూడా రమణాచారి గారు కూడా ఆయన పుట్టినరోజు హరికథలు పెట్టిస్తారు. ఎందుకు అంటే ముందు నేను అక్కడ పెట్టినప్పుడు పేపర్లో చూసి అమ్మాయి పెట్టిస్తుంది, మనం కూడా చేయాలని చేశారు. ఆయన డైరెక్ట్ నన్ను ఫెలిసిటేట్ చేశారు, నువ్వు నాకు ప్రేరణ అన్నారు. ఇలా చాలామంది చేస్తూ ప్రతి ఊళ్ళో ఇప్పుడు హరికథ ఉత్సవాలు చేస్తున్నారు. ఎందుకు అంటే హరికథ ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఈ హరికథ సంప్రదాయాన్ని నేను వదలలేదు. ఆ సంప్రదాయాన్ని విడిచి నేను ఎప్పుడు నేల విడిచి సామ్ చేయాలనుకోలేదు. బట్ ఏంటంటే ఇక్కడ వ్యాంప్ క్యారెక్టర్ చేసేప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకా పరిధిలో డైరెక్టర్కి ఏం కావాలో అది చేయాలి. వాళ్ళకి బిజినెస్ కూడా కావాలి. నా ఫేస్ చూసి అయ్యో కరాటే కళ్యాణ్ ఉందంటే ఏదో ఉంది, కామెడీయో ఏదో ఉంటుంది అని చెప్పి రావాలి. అలాంటప్పుడు నా ఫేస్కి వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే అమౌంట్కి న్యాయం చేయాలి. అలా అని చెప్పి నేను కొన్ని చేశాను మొన్నటి వరకు, ఇప్పుడు చేయట్లేదు. బట్ నేను ఇప్పుడు ప్రజెంట్ నేను కొంచెం కంప్లీట్గా అలా ఎప్పుడు ఫేడ్ అవుట్ అవ్వకుండా ఉండం కదా, అదే దీనిలో ఉండలేం కదా, అదే మన జోనర్లో ఉండలేం, గిరుగుచ్చుకుని మార్చుకుంటాం. అలాగే ఇప్పుడు నేను మదరో సిస్టరో వదినో వెళ్ళిపోతాను. కానీ ముందు హరికథ చెప్పక ముందు కూడా నేను వ్యాంప్ క్యారెక్టర్ చేసిన నా భక్తి కోసం నేను చేశాను. బట్
హరికథకి నేను ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నాను. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఎప్పుడు చెప్తాను. దానికి నేను ఎప్పుడు ఇబ్బంది పడను కూడా. ఇప్పుడు హరికథ కళాపీఠం ద్వారా ఇప్పటికి 136 గంటలు ఇదే హైదరాబాద్లో నిర్విరామ హరికథ గాన యజ్ఞం చేశాము. లిమ్కా రికార్డ్స్ తీసుకున్నాము శ్రీయాదిభట్ల కళాపీఠం. మళ్ళీ ఇప్పుడు 108 రోజుల పాటు ఇప్పుడు విజయనగరంలో ఇవాళ నేను ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతున్న టైంకి 56 రోజులు కంప్లీట్ చేసుకున్నాం మేము. 108 రోజుల్లో ఇంకా 52 రోజులు మిగిలి ఉన్నాయి. 57వ రోజుకి చేరుకొని మీతో మాట్లాడుతున్నా. మే 12, 2019 విజయవాడలో లాస్ట్ 108వ రోజు హరికథ ఉత్సవం అండి. కాబట్టి విజయవాడ చుట్టుపక్కల ఎవరు చూసినా ఆ రోజు మీరు రావచ్చు, ఆ రోజు హరికథ వినొచ్చు. మేబీ నేనే చెప్పొచ్చు, లేకపోతే ఎవరైనా చెప్పొచ్చు ఆ రోజు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఈ హరికథకి కరాటే కళ్యాణి వల్ల కూడా సేవ జరగాలి. నాకు పేరు వస్తేనే కదా నేను ఏదైనా చేయగలను. ఇప్పుడు నాకు ఆ మాత్రం గుర్తింపు ఉంది కాబట్టి నేను హరికథకి సేవ చేస్తున్నాను. ఎవరు సపోర్ట్ లేరు. ఈ హరికథలకి నా జీవితాశయం కూడా ఏంటంటే నేను అడుగుతారేమో ముందే చెప్తున్నా. హరికథ అనేది అంతరించిపోకూడదు. దానికి ఒక స్కూల్ కట్టాలి. దానికి ఎవరైనా సరే ఒక మంచి స్కూల్లో టీచర్స్ని పెట్టాలి. పిల్లలు నేర్చుకుంటే అనాథులకు నేర్పించాలి. ఎవరూ లేని వాళ్ళకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు ప్రచారం చేస్తారు. వాళ్ళకి ఒక చదువు ఇచ్చి, చదువుతో పాటుగా ఇది కూడా చెప్తే వాళ్ళకు కూడా ఆత్మస్థైర్యం, నేను చదువులో ఉద్యోగం రాకుండా పాట పాడి బ్రతకగలను అని అది కూడా వాళ్ళకి కల్పించాలి. వాళ్ళకి కళావైభవాన్ని మళ్ళీ కాపాడాలి. అంతేకాకుండా ఒక రామాలయం కట్టాలనుకుంటున్నాను. దానికి ఒక అమ్మగారు, ఇంకా నేను పేరే చెప్పొద్దన్నారు వారు కూడా సంగీత కుటుంబం నుంచి వచ్చిన వారే. అరెకరం పొలం ఇచ్చారు నాకు. అది విజయనగరంకి 15 కిలోమీటర్లు ఇచ్చారు. అక్కడ రామాలయం, గుడి, బడి 2 కట్టాలనుకుంటున్నా. మేబీ నేను ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత ఇండస్ట్రీ తర్వాత నేను వెళ్ళి అక్కడ క్లాసెస్ చెప్తాను. హరికథని వైభవాన్ని ఇంకా పెంచాలి, ప్రాభవాన్ని అనుకుంటున్నాను. నేను హరికథలు చెప్తూ నేను సంపాదించిన డబ్బులతో ఎవరైనా విరాళాలు ఇస్తే, ఎవరేమిచ్చినా ఇంటికి ఒక పువ్వు ఈశ్వరునికి ఒక మాల అన్నట్టుగా ఎవరు ఒక్క ఇటుక ఇచ్చినా 10 ఇటుకలు ఇచ్చినా 10 మంది ఏమిచ్చినా ఆ గుడి కట్టాలి. ఆ గుడి రాముడిని అక్కడ నిలబెట్టాలి. అక్కడ హరికథ జరగాలి. హరికథ పాఠశాల అనాథులు రావాలి, ఊళ్ళో ఉన్న జనం రావాలి. ఎవరు నేర్చుకుంటాం వాళ్ళకి నేర్పిస్తాం. నేను చేసే సేవ అయితే ఇది ఇప్పటివరకు చేయాలనుకుంటుంది, చేస్తోంది, చేయబోతోంది. ఇప్పుడు ప్లేస్ వచ్చింది, ఇంకా కట్టాలి. అది నెక్స్ట్ ఇయర్ అవుతుంది స్టార్ట్. 2 yearsలో అయితే నేను స్కూల్ నెలకొల్పుతానని నన్ను ఆశ ఉంది. భగవంతుని ఆశీస్సులతో అది జరగాలి. ఇప్పుడు ఈ 108 రోజులు అయిపోగానే అది జరుగుతుంది. దానికి ప్రేరణ కూడా 108 రోజులు ఈ హరికథ స్కూల్ కోసమే. ఈ గుడి కూడా అక్కడ వస్తుంది. స్వామి సేవ చేస్తూ ఇంకా 10 సంవత్సరాల తర్వాత మనం ఆ గుడిలో ఒక టీచర్గా ఉండాలని నా కోరిక. అయితే ఇంత హరికథ మీద ఇంత ప్రాణం ఉన్నటువంటి మీరు, రామభక్తులు ఉన్నటువంటి మీరు, అబ్బా చంపేశారు అనే ఒక డైలాగు చెప్పేటప్పుడు మీకు ఎలా అనిపించేది? అది టాలెంట్ అండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అబ్బా చంపేశారు అన్న డైలాగు ఇంకొకరు చెప్తే సెట్ కాలేదు. అంటే అది నాకు వచ్చింది అంటే ఒక ఐడెంటిటీ తీసుకురావడానికి కొన్ని భగవంతుడు వేసిన రూట్లో ఇదొక రూట్ అనుకుంటా. ఇప్పుడు బాబీ అని నేను అన్నప్పుడు జనాలు పరవశించిపోయారు. జనాలు నన్ను చప్పట్లు, ఈలలు, గోలలు చేశారు. ఇప్పటికీ బ్రహ్మానందం గారు ప్రక్కన నేను నిలబడి ఆ బాబీ డైలాగే బయటకు వెళ్తే బాబీ అంటారు. నేను హరికథ చెప్పేప్పుడు స్టార్టింగ్లో బాబీ అన్నవాళ్ళు ఆ చివరిలో ఆ మాట వినలేదు. నమస్తే అండి అమ్మ, నమస్కారం, కాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. అది నేను చూశాను. అంటే వాళ్ళకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటారు. నా టాలెంట్ ప్రతి ఇంటికి వెళ్ళి నేను చెప్పలేను. ఇలాంటి యూట్యూబ్ల ద్వారా ఇలా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి ఇంటికి నేను టాలెంట్ ఉందండి నేను చెప్పుకోలేను. ఇప్పుడు ఎవరికి సంస్కారం అంతే. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా నాకు వెయిట్ ఇవ్వండి, నాకు రెస్పెక్ట్ ఇవ్వండి అంటే రాదు. ఇవ్వండి నేను అడగకూడదు. మనల్ని చూడగానే ఆటోమేటిక్గా ఇవ్వాలి అనిపించాలి. అలా మనం ప్రవర్తించగలిగిన ఆటోమేటిక్గా ఇస్తారు. ఇప్పుడు నేను హరికథ చెప్పేప్పుడు బాబీ అని నేను ఎక్కే ముందు వాడికి తెలియదు నేను ఎవరో ఆ చిన్నపిల్లాడికి బాబీగానే గుర్తుంటాను. నేను అయిపోయిన తర్వాత ఈవిడికి ఇంత అయ్యో హరికథ అంటే ఇదా అని తెలుసుకొని ఏ రోజు అనలేదు. ఇప్పుడు నేనేమంటానంటే ఆ క్యారెక్టర్ చేసేప్పుడు బాధపడినా అది నేను చేయకపోతే ఇంకో బాబీ ఎవరో అవుతారు, ఇంకో అప్ప అని ఎవరో అవుతారు. అప్పుడు నేను రానుగా. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, అడుగురా మీరు, వాళ్ళు అడుగుతారు. కాబట్టి అది నాకు ఐడెంటిటీ కోసం స్వామి ఇచ్చిన రూట్. అది ఆ రూట్ నేను యూటిలైజ్ చేసుకున్నాను అనుకుంటా. ఏదైనా మనం నా జాబ్ అది, నా జాబ్ నేను చేస్తాను. నా జాబ్ సాటిస్ఫాక్షన్. ఇవాళ నేను చేయమంటారు మీరు కుష్టిదానిలో ఇలా కట్టేసుకొని ఇలా యాక్ట్ చేయండి అంటే చేస్తా. నా జాబ్ అది, నా జాబ్, నా వృత్తి ధర్మాన్ని నేను మేరట్లేదు. నేను చేస్తా. నా వృత్తిలో నాకు క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ వాళ్ళకు రుణపడి ఉండాలి నాకు అంత ఐడెంటిటీ ఇచ్చినందుకు. కానీ దానివల్ల నాకు పేరే వచ్చింది, ప్లస్ అది నాకు ప్లస్ అయ్యింది. ఇంకోటి ఏంటంటే గుర్తింపు వచ్చింది. ప్లస్ అదే కాకుండా నేను దానివల్ల బాధపడేది ఏం లేదు. బాధపడి ఉంటాను స్టార్టింగ్లో, బయట కొంచెం ప్రక్కకి అయినప్పుడు నిండుగా కప్పుకునే వాళ్ళం ఇప్పమంటే బాధ అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆ క్యారెక్టర్ డిమాండ్, అక్కడ క్యారెక్టర్ చేయాలి,
ఆ క్యారెక్టర్ నువ్వు చెయ్యి, అంతే చేయాలి, పండాలి, తప్పదు. ఆ క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది, చేశాను. కానీ ఇప్పుడు నేను బయట ఎప్పుడు కూడా నేను ఎండుగా అందుకుంటానని నా నైజం ఇదే, అది కాదు కదా. కాబట్టి నేను ఇలా ఉంటాను. బయట అనుకునే వాళ్ళు ఎవరు అనుకుంటా, నేనేమనుకుంటానంటే మనకి కాదండి, ఎప్పుడు ఎవరినైనా మనం దూషించాం అనుకోండి, అది మనం ఇక్కడ సమాధానం చెప్పాం, వెళ్ళిపోయిన తర్వాత మనకు అక్కడ ఉంటుంది. ఇదంతా బ్లూ ప్రింట్లో మీకు కనిపిస్తుంది. మీరు ఏం చేశారు, ఏం జరిగింది, ఎవరికి ఎప్పుడు మాట్లాడారు, మీకు అంత ఈ ప్రతిఫలాన్ని మీరు 20 సంవత్సరాలు పడుతుంది ఆత్మకి, నాకు తెలిసి 20-30 సంవత్సరాలు మీరు రికలెక్ట్ చేసుకొని మీకు మీరు శిక్ష వేసుకుంటారు. ఈరోజు నేను తిట్టాను, ఈరోజు వీళ్ళన మనము ఈ 20-30 సంవత్సరాలు ఏమండి పనులకు మనమే అయితే నెక్స్ట్ జన్మలో నేను పలానా వాళ్ళ ఇంట్లో పుడతాను, పలానా జరుగుతుంది, ఇలా చేస్తాను, ఇక్కడ నేను ఇలా సినిమా ఆర్టిస్ట్ అవుతాను, ఇలా కష్టాలు పడతాను, వాళ్ళకి కష్టపెట్టినందుకు ఆ కష్టం నేను తీసుకుంటాను, మనం శిక్ష విధించుకుంటాం. కాబట్టి ఎవరిని ఊరికే మాట అనొద్దు, ఎవరిని ఒక నింద వేయొద్దు, వాళ్ళ గురించి తెలుసుకోకుండా అనొద్దు. అన్నారనుకోండి ఆ ప్రతిఫలం అనిపిస్తారు. అలా అనుకుని చాలా సంవత్సరాలు నేను ఆగాను. కానీ ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఇక్కడ ఉన్న కొన్న వాళ్ళు అర్థం కావట్లేదు వాళ్ళకి, మనం ఎంత చేసినా. సరే అప్పుడు ఏమవుతుందంటే, సరే టిట్ ఫర్ టాట్, ఇంకా తప్పదు, పాపమో పుణ్యం, మనం మంచి కోసం చేస్తున్నాం, సరే స్వామికి తెలుసు కదా అని నేను కొన్నిట్లో దూకాల్సి వచ్చింది, దూకుతూనే ఉన్నాను. ఇది నా పరిస్థితి. కాబట్టి నా లిమిట్స్ నేను దాటి, నా పరిధి దాటి ఎప్పుడు నేను ఎక్స్ట్రాలు చేయాలనుకోను. అనుకోకుండా ఏమన్నా జరిగిపోయినా కూడా దానికి నేను బాధపడతాను. తర్వాత నేను ఎప్పుడో ఒకసారి నేను దానికి ప్రతిఫలం అంటే తీసుకుంటాను. లేకపోతే నేను తప్పు చేశానని వాళ్ళకి వెళ్ళి సారీ చెప్తాను. అప్పుడు నా మనసు కుదిరి పడుతుంది. అది నా మెంటాలిటీ. నేను బయట ఒకలా లోపల ఒకలా పెట్టుకోలేను. ఈరోజు నాకు బాధ అనిపించింది, కుదరదండి అని చెప్తా. అబద్ధాలు మ్యాక్సిమం చెప్పను. అంటే ఒక సత్యహరిచంద్రుడు చెల్లెలని చెప్పను, అవసరానికి చెప్తాం. కానీ ఆ అబద్ధాన్ని కూడా ఎందుకు చెప్పానని బాధపడుతూనే చెప్తాను. కానీ దాన్ని అవసరాన్ని బట్టి చెప్పాలి. చెప్పినా ఎప్పుడో రోజు అది రివీల్ చేసేస్తా. అది నా పరిస్థితి. నేను ఏది నిజాలే చెప్తా, అబద్ధాలు చెప్పాలనుకోను. నా మనసులో ఉన్నదే నేను బయటకు చెప్తా. కాబట్టి అది నేను ఎప్పుడూ నాకు ఏంటంటే, నేను భగవంతుడిని ఎప్పుడైతే నమ్మానో, ఎవరు నమ్మినా వాళ్ళు అలానే ఉంటారు. థ్యాంక్ యూ. ఇంత భక్తి శ్రద్ధలతో మాట్లాడేటటువంటి మీరు సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అంటే కాస్టింగ్ కోచ్ అనేది నిజంగా ఉండి మీకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, ఎందుకుండవు. అంటే ఇక్కడ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అంటే నేను ఇప్పటికీ ఒప్పుకోను. ఇండస్ట్రీలే కాదు, ప్రతి దగ్గర ఉంది, ప్రతి ప్లేస్లో ఉంది. వర్క్ ప్లేస్ ఎక్కడైతే అమ్మాయిలు ఉన్నారో, నన్ను చెప్తాను, ప్రతి ప్లేస్లో ఉందంటారు కదా. కానీ ఇండస్ట్రీలోకి రావాలంటే ఖచ్చితంగా కూడా కాస్టింగ్ కౌచ్ అని అంటారు కదా. దాని మీద ఇప్పుడు ప్రతి ప్లేస్లో అంటే సాఫ్ట్వేర్లు అంటారు, సాఫ్ట్వేర్లో అందరికీ జరిగే అవకాశం ఉండదు. మరి ఇంకెక్కడ చూసుకున్నా సరే అంటే, కానీ ఈ ఫీల్డ్లో హీరోయిన్ కావాలన్నా, ఏదైనా చిన్న క్యారెక్టర్లు కావాలన్నా, అందమైన వాళ్ళు వస్తే ఏదో రకంగా అనే సందర్భాలు ఉన్నాయి. అది చాలా రాంగ్ అండి. రాంగ్ ఇంటెన్షన్తో వెళ్తున్నారు జనాలు. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళకి అది కామన్. కొన్ని ప్లేసెస్లో కామన్, కొన్ని అంటే దేశాల్లో అది కామన్. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇలా చేతులు వేసినా, ఇలా మాట్లాడినా, హగ్ చేసుకున్నా, కిస్ చేసుకున్నా వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. మన భారతీయులకి ఆ కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టి మనకి ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ అలా అని చెప్పి మనం ఇది చేస్తారు చేయమని ఎవరికి నేను ఎంటర్టైన్ చేయమని చెప్పట్లేదు. ఇది బాగా తీసుకోండి, ఇలానే చేయండి అని అనను. నేనేమంటానంటే, మనలో ఉంటుంది ఫస్ట్. ఎప్పుడు నేను చెప్పేది మన కట్టు బట్ట, మన తాలూకు పద్ధతి, ప్రవర్తన బట్టి అవతల ప్రవర్తిస్తారు. నన్ను కూడా స్టార్టింగ్లో చాలామంది బాగుంది అమ్మాయి వచ్చిన కొత్తలో అని కొన్ని అనుకుని అడిగిన వాళ్ళు, లేకపోతే ఈరోజు నైట్ ఫ్రీ ఉన్నా, ఏం చేస్తున్నారు, అలా షికార్కి వెళ్దాం, ఇవన్నీ కామన్గా అడుగుతారండి. మనం అప్పుడు షికార్ వెళ్దాం అన్నప్పుడు మనం రెడీ అండి అని వచ్చేసాను అనుకోండి, వాళ్ళు ఇంకొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటారు. నువ్వు వెళ్ళకు, నువ్వు పిలిచారు, నేను వెళ్ళను, నాకు కుదరదండి, మా అమ్మ నాన్న తిడతారు, ఇంట్లో ఉన్నారండి, లేకపోతే మాకు కుదరదు, మా ఇల్లు చాలా దూరం, ఏదో వంక చెప్పు. అబద్ధం. ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు మరి ఆఫర్స్ రావేమో అనే భయం కూడా ఉంటుంది అని అంటారు. ఒకటండి, కరాటే కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? విజయనగరం నుంచి వచ్చింది. విజయనగరం ఇప్పుడు కరాటే కళ్యాణ్కి బ్యాక్ బోన్ ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో? లేరే. ఇండస్ట్రీలో ఎవరు లేరుగా. నేను టాలెంట్ నమ్ముకొని వచ్చాను, టాలెంట్తోనే ఉన్నాను ఈ రోజుకి. నేను టాలెంట్ ఉంది కాబట్టి అంత డేర్గా మాట్లాడతాను నేను. అవును, నాకు టాలెంట్ ఉంది, మీకుందా, రండి మాట్లాడుకుందాం డిబేట్లో. నేనేం తప్పు చేస్తే నన్ను అడగండి. నేను డైరెక్ట్గా చాలాసార్లు డిబేట్లో చెప్పాను. ఎందుకు చెప్పాను? నేను టాలెంట్ నమ్ముకునే ఉన్నాను. ఇంకోటి, కరాటే నేర్చుకున్నాను కాబట్టి మిమ్మల్ని ఎవరు అనలేదేమో అని కొంతమంది క్వశ్చన్ చేస్తారు. కాదు, నేను అమ్మాయిని, నేను కరాటే వచ్చిన అమ్మాయిని కాబట్టి అమ్మాయిని ఎవరైనా ఒక విధంగా చెప్తానండి, వికారైనా కూడా అమ్మాయిని వదలరండి జనం. అది అలా ఉన్నారు, పరిస్థితి అలా ఉంది. ఎవడో ఒక విధంగా ట్రై చేస్తారు. ఏముంది, వాళ్ళకి ఒక ఫీల్ ఉంది. ఆ ఫీల్ ఒక టైం కోసం వాళ్ళు ట్రై చేస్తారు. మనం ఆ టైంలో స్ట్రాంగ్గా ఉండి మనం ఎందుకు అసలు లొంగాలి, మనం ఎందుకు ట్రై చేయాలి? నీకు లేదు క్యారెక్టరు, మానే,
నేను ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో ఇవ్వలేదు అనుకోండి, నేను హరికథ చెప్పుకుని బతికేస్తానండి, నేను బ్రతుకుతాను, సింగర్గా బ్రతికిస్తానండి. లేదంటారా నేను నా అంతటి నేను క్లాసెస్ చెప్పేస్తాను, మ్యూజిక్ క్లాసెస్. ఇంకా లేదంటారా నేను పెయింటింగ్ వేస్తాను, లేకపోతే నేను అప్పడాలు ఒడియాలు చేసి అమ్మేస్తాను. నేనేం ఖాళీగా ఉండను అంటే చెప్తున్నాను. నేను నమ్మకం ఎప్పుడైతే ఉందో, నేను ఇండస్ట్రీ తప్ప బ్రతకలేను అనుకున్నప్పుడే మీరు తప్పుకో. ఇక్కడ ఏదైనా చేయాలనుకో మీరు చేస్తారు. నువ్వు చదువుకో ఫస్ట్, నువ్వు నిలబడి నీ కాళ్ళ మీద. సైడ్ ఇంకోటి ఏదన్నా నువ్వు ఏదో ఒకటి నేర్చుకో. పెయింటింగ్ వేయగలవా, కుట్లు అల్లగలవా, అల్లికలు చేయగలవా, ఏం చేయగలవు, ఏదో ఒకటి చేసుకో. నీకంటూ ఏదో ఒకటి నీ ఓన్ క్రియేషన్ ఏదైనా ఉండు. అప్పుడు నీకు జాబ్ ఉన్నా నువ్వు అలా ట్రై చేయి. దొరకలేదు వెళ్ళిపో. అప్పుడు ఎవరు అడుగుతారు నిన్ను, ఏ విధంగా అడుగుతారు? కాస్టింగ్ వచ్చి ఇండస్ట్రీనే ఎందుకు ఆపాదిస్తారు? ఇప్పటికీ నేను అంటుంది అదే, ఉండొచ్చు, ఎక్కడ లేదని, అన్ని దగ్గరలో ఉంటుంది. మనం ఓకే అండి అవసరం వస్తుంది కదా, అవకాశం వస్తుంది కదా అని అలాగేనండి మీరు ఎప్పుడు రమ్మంటారు అని అడిగామనుకోండి, ఆటోమేటిక్ ఇవాళ సాయంత్రం నేను రెడీగా ఉన్నాను, ఫ్రీగా ఉన్నాను, రండి అంటాడు ఆయన. మనము నేను కొంచెం బిజీ ఉన్నాను, నాకు కుదరదండి, మా ఇంట్లో ఒప్పుకోరండి, ఇలాంటి ఇంట్రెస్ట్ లేదండి, నాకు క్యారెక్టర్ లేకపోయినా పర్వాలేదు అన్నది కన్వే చేయండి. అన్ని కన్వే చేయండి. మీరు ఏ పని పర్లేదు, నాకేం, మీరు క్యారెక్టర్ అయిపోతే నాకేం కాదు, పర్వాలేదు వదిలేయండి అని కన్వే చేస్తే ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఇప్పటివరకు అలానే ఉన్నాను. నన్ను స్టార్టింగ్లో నేను చెప్పాలి అంటే నన్ను ఒక మహానుభావుడు 1 year బాండ్ రాయమన్నాడు. నేనేం చెప్తే అది చేయమన్నాడు. నువ్వేం చెప్తే చెయ్యి, నేను చెప్పింది నువ్వు చేస్తే నీకు మంత్లీ 50,000 శాలరీ ఇస్తా అన్నాడు. నేను వచ్చిన స్టార్టింగ్ డేస్లో నేను అలా వెళ్ళిపోయాను. ఆ రోజు నేను రాయననంగానే ఆయన ఏమన్నాడు తెలుసా, ఈరోజు నైట్ మా ఇల్లు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నాడు. వర్షాలు వరదలు జూన్లో మా గణపతి కాంప్లెక్స్ మునిగిపోయింది. ఎక్కడికి వెళ్ళాలి తెలియక మా చుట్టాల ఇంటికి నేను తార్నాకాలో 600 రూమ్ రెంట్కి ఒక 2 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి తీసుకున్నాను. నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అప్పుడు నేను వాళ్ళు చెప్పినట్టు బాండ్ రాసేస్తే నేను అదే రోజు అలా ఉంటే నేను ఈరోజు ఈ మాట చెప్పను ఇంత డేర్గా. ఆయన ఉన్నాడు ఇండస్ట్రీలో, బట్ ఫేడ్ అవుట్ ఉన్నాడు. కానీ చెప్తున్నా నాకు అవసరం లేదు. నేను బాండ్ రాసేసి నేను ఆ రోజు డబ్బులు తీసేసుకొని వెళ్ళిపోతే నైట్ పంపించేశారు నన్ను. నేను మా మావయ్య మా అమ్మ అందరూ వచ్చి పద వెళ్ళిపోదాం మనకు వద్దు ఇవన్నాను. నేను ఇక్కడ వచ్చా, నాకు ఎందుకో స్వామి నాకు చెప్తున్నాడు ఇక్కడ ఉండమని అనిపించింది. నాకు 6th సెన్స్ పనిచేస్తుంది. నా మీద నాకు నమ్మకం ఉంది, చేశాను. నేను అంతే ఉన్నాను. నాకు దేవుడేమి ఇక్కడ ఉన్నదంతా తొలగించమని చెప్పి పంపించలేదండి. నాకు చెప్పింది, నాకు నేను నిలబడగలను అనిపిస్తుంది. ఎవరి కోసమో ఏదో చేస్తానని రాలేదు నేను. నేను నిలబడగలనని వచ్చాను. నేనేమి ఏమంటారు దాన్ని దేవదూతనని చెప్పను, నేను అలా ఎప్పుడు చేయలేదు. కానీ ఒకటేది ఏంటంటే దేవుడు మీకంటూ ఒక సెన్స్ ఇస్తాడు. ఆ సెన్స్ని యూజ్ చేయండి. మీరు పనికొస్తారో లేదు మీకే తెలిసిపోతుంది. ఫేస్ బాగాలేకో లేకపోతే డైలాగ్ చెప్పే టాలెంట్ లేకో వచ్చేస్తారు ఇంట్లో బాధలు పెట్టేసి, ఇక్కడ కష్టాలు పడతారు, వాళ్ళు బెంగపడిపోతారు, ఇక్కడేమో రోడ్ల మీద తిరుగుతుంటారు. పాపం వాళ్ళకి ఎవరు అవకాశాలు ఎవరు. ఇలాంటి వాళ్ళు అందరూ ఎందుకు చదువుకోండి, బాగా చదువుకొని ట్రై చేయండి. ఇండస్ట్రీయే కాదు కదా, బోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి. అది నేను చెప్తాను. అందుకోసమని మనకు భగవంతుడు ఒక సెన్స్ చెప్తాడు. ఆ సెన్స్తోనే అదే 6th సెన్స్ అంటాం మనం. ఆ 6th సెన్స్ ఉపయోగించండి. నేను నిలబడగలను, ఇక్కడ నిలబడతాను, నేను ఇండస్ట్రీలో ఉంటాను అని ఫీల్ అయ్యాను కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను, లేదా నేను ఉండలేను. ఆ మహానుభావుడు ఆ రోజు రాసేమని ఉంటే నేను రాసేస్తే నేను కూడా కాస్టింగ్ వచ్చి దీనిలో వెళ్ళిపోతానో ఇంకేమవుతుందో తెలియదు నాకు. కానీ చెప్తున్నా, నేను ఒకటే అండి ఇప్పటికీ డేర్గా చెప్పగలను, ఎవరికైనా సమాధానం చెప్పగలను. ఎందుకు నేను డేర్గా చెప్తా, నేను చెయ్యను, చేయాలని చెప్పను ఎవరికి. అలా మన అవసరానికి ఇండస్ట్రీని వాడుకొని మన అవసరం తీరిపోగానే బయటికి వెళ్ళిపోయి వేరే విధానాల కోసం, వేరే రూట్ల కోసం, డబ్బులు సంపాదించడం కోసం ఇండస్ట్రీ మీద బ్లేమ్ చేయకండి. మా ఇండస్ట్రీ అంతా ఒక తాటిపైన ఉండాలి అని అనుకుంటారు. కానీ ఎవరి వైపు వెళ్తే ఎవరి మీద ఏ బురద జల్లుతారని ఎవరు మాట్లాడట్లేదు. క్లియర్ అది. కాబట్టి మనం ఎవరైతే మీరు ఏ ఉద్దేశంతో కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడారో వాళ్ళే ఎవరెవరి అవసరాలకి ఎవరెవరు ఏ పబ్బుల్లో కూర్చొని ఎవరెవరి కోసం డిసైడ్ చేసుకొని ఎవరెవరు ఒక 8 మంది 7 మంది కలిసి డిజైన్ చేసిన ఈ కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడిన విధానం ఇది బయటకు వచ్చి ఇంత పెద్ద రప్చర్ అయింది. దానికి మేమందరూ చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు, మా మీద కేసులు పడ్డాయి, ఎన్నో జరిగాయి. బట్ నేను ఒకటి చెప్పనా, ఆ కేసు కూడా అది ఏమీ చేయలేరు ఎవరన్నా. ఎందుకంటే భగవంతుడు నేను కూడా పెట్టగలను. ఇప్పుడు ఇంకొక కేసు ఉంటుంది, ఆ కేసు మేము పెడతాం. కానీ ఆ కేసుల వల్ల లేకపోతే ఇంకోటి వల్ల ఏం కాదు. మనలో నిజాయితీ లేదా, నీ మనసు ఒకసారి కళ్ళు మూసుకొని గుండె మీద చేపెట్టుకొని నేను చేసిన తప్ప కాదా అని ఆలోచిస్తే చెప్పదా నీకు మనసు? ఎవరో చెప్పాలా నీకు? ఇది నేను చెప్పేది. కాబట్టి అన్నీ మనం చేసి రుద్దకూడదు. రుద్దారనుకోండి దానికి టిట్ ఫర్ టేట్ ఉంటుందిగా, రెడీగా ఉంటుందిగా, ఖచ్చితంగా అదే ఉంటుంది. నేను ఎప్పుడైనా అదే చెప్తాను, మనకంటూ ఏం చేయగలమో మనం డిసైడ్ చేసుకోగలం. మన మనకు కనిపిస్తుంది ఆ వేలో వెళ్ళండి. దాన్ని రాంగ్ రూట్లో తీసుకెళ్ళి ఎలా అయినా నేను అందరం ఎక్కాలని చేస్తే ఎప్పుడో రోజు దబ్బని పడిపోతావు. అక్కడ ఉండరు ఎవరు, లాంగ్ స్టాండింగ్ ఉండరు. మీరు ఎందుకు ఉండరు?
పడిపోతారు ఆటోమేటిక్గా. ఎందుకంటే అది మీకు రాంగ్ అని తెలుస్తుంది ఆటోమేటిక్గా. కొన్ని రోజులు మాత్రం చాలా అబ్బా మీరు సూపరు, మీరు రాముడు, మీరు దేవుడు, మీరు దేవత అంటారు. ఆ తర్వాత మీరు కింద పడతారు ఆబ్వియస్లీ. దానికి నేను క్లియర్ చెప్తున్నాను కదా. మనం అస్సలు వాటి గురించి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడే అవసరమే లేదు ప్రజెంట్. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో ఉంది. మా ఇండస్ట్రీలోనే ఉందంటే నేను ఎప్పటికీ ఒప్పుకోను. మనలో ఉంటుంది. నువ్వు ఒప్పుకోకు, నిన్ను ఎవడో ఒప్పుకోమన్నాడు. అలాంటి క్యారెక్టర్ ఎందుకు చేయాలి నువ్వు? నేను చేయకూడదు, చేయొద్దు. ఆడపిల్ల ధైర్యంగా ఉండాలి. మీరు చేయండి. ఒకవేళ ఉందా, ఇప్పుడు డౌట్ ఉందా మీకు అలాంటి కాస్టింగ్ వచ్చిందా, రండి అసోసియేషన్కి రండి, కంప్లైంట్ ఇవ్వండి. ఎవరికో ప్రెసిడెంట్కి ఇవ్వండి, ఇంకోళ్ళకి ఇవ్వండి, లేదా ఒక కమిటీ ఉంటుంది ఇవ్వండి. మేము మాట్లాడకపోతే మీరు అడగండి. మీరెందుకు సొంత నిర్ణయాలు తీసుకొని మాకు అది ఉంది ఇది ఉందని బయటపడి లేనిపోని ఇండస్ట్రీ అంటే చీప్ చేస్తున్నారు ఇలాంటివి చెప్పి, అంతే. అయితే జనరల్గా ఊళ్ళలో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా హీరోయిన్ అంటే ఒక అలా ఉంటారు ఇలా ఉంటారు అన్ని రకాలుగా సూకలు చేస్తారని అందరూ కూడా హీరోయిన్ కావాలని చాలామంది హైదరాబాద్కి వచ్చే ప్లాన్లు కూడా ఉంటారు చాలామంది కూడా. ఇలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సమాధానం చెప్తారు? అమ్మ మీరందరూ ఆయన అడిగిన క్వశ్చన్కి చాలా మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఊళ్ళలో ఉండంగానే నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చిందండి ఒక సంవత్సరం విజయనగరంలో ఉన్నప్పుడు. అది 10th ఇది ఏ సినిమాది, ప్రేమిస్తేనా 10th క్లాస్ ఏదో సినిమా రిలీజ్ అయింది. అప్పుడే రిలీజ్ అయిన ఆ రెండు సినిమాల్లో ఒక హీరోయిన్ ఆ అమ్మాయిలాగా ఇద్దరు ఒక దగ్గర ఫేసులు ఉంటాయి. ఆ పిల్ల విజయనగరం నుంచి వచ్చింది. అమ్మాయికి 16-17 సంవత్సరాలు కూడా ఉండవు. ఆమె వచ్చి ఏం చేసింది, మేడం నేను హీరోయిన్ అవ్వాలి అంది. నేను చూసి అమ్మాయి బ్లాక్గా ఉంది, కొంచెం చామన్ చాయ్గా ఉంది. అయితే ఆమె ఫేస్ బాగానే ఉంది, పర్వాలేదు. అయితే నేను అన్నా, అమ్మ నీకు హీరోయిన్ వేషం రాదమ్మా అంటే, నేను హీరోయిన్ అవ్వాలండి ఇంక వేరే ఏం అవ్వనండి అని. సీరియల్స్లో వేషాలు చెప్తాను వెళ్తావా అని అడిగా. మా విజయనగరం కదా, కొంచెం ఊరు అమ్మాయి కదా, కొంచెం అభిమానంతో చెప్తే నేను సినిమా హీరోయిన్ తప్ప వేరే ఏం చేయను, నాకు వద్దాను. సినిమా హీరోయిన్ తప్ప చేయనంటే ఎవరు ఇస్తారమ్మా, ఎవరికి ఇక్కడ లేవు అని చెప్పి నచ్చజెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి వాళ్ళకి నచ్చజెప్పి ఈమెను తీసుకెళ్ళండి అని చెప్పా. ఎందుకంటే అమ్మాయికత్వం అర్థమైపోతుంది, గ్యారంటీ మోసపోద్ది ఎక్కడో దగ్గర, అర్థమైపోతుంది మాట్లాడే విధానం. నేను సినిమా హీరోయిన్ తప్ప ఇంకోటి చేయను అన్నదంటే నేను హీరోయిన్ చేస్తానని ఎవరిని తీసుకెళ్ళి వెళ్ళిపోద్దామే. అర్థమయ్యి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిపించి మా ఇంట్లోనే పెట్టు 2 రోజులు భోజనం పెట్టి తక్కువ ఉండమ్మని పంపించేస్తా. వాళ్ళ అమ్మ నాన్నలను పిలిపించి, ఈ అమ్మాయి వేస్ట్ అండి, అమ్మాయిని ఇక్కడ ఉంచకండి, ఈ అమ్మాయి ఎక్కడైనా మోసపోతే మళ్ళీ బాధపడతారు, అమ్మాయికి పెళ్లి చేయండి, చక్కగా తీసుకెళ్ళి చదువుకొని అంటుంది అని చెప్పేసి నేను పంపించాను. అలా చాలామందికి నేను కౌన్సిలింగ్ ఇచ్చి చాలామందికి ఎన్నో రకాలు చెప్తాను. ఎవరు వచ్చినా ఒకటే చెప్తాను నేను, మీరు ఫస్ట్ చదువుకోండి, మీకంటూ ఒక డిగ్రీ పెట్టుకోండి చేతిలో. డిగ్రీ ఉందనుకోండి ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయలేరు, ఏదో ఒక విధంగా మీరు బ్రతుకుతారు. ఫస్ట్ అది మీ కాళ్ళ మీద నిలబడండి. మీరు డాన్సరా, సింగరా, లేకపోతే ఏదైనా క్వాలిటీ ఉందా మీలో, కల్చరల్ ఈవెంట్స్లో పాల్గొన్నారా, అవన్నీ మీరు డెవలప్ చేసుకోండి. స్కిల్స్ ఏమైనా మీరు పర్సనల్గా మీరు డెవలప్ అవ్వండి. ఆ తర్వాత ఇండస్ట్రీకి రండి, ఒక 2 years పెట్టుకోండి టైం. ఇండస్ట్రీకి వచ్చి సీరియల్స్ బాగా ఉన్నాయి, ఇప్పుడు ఛానల్స్ బాగా ఉన్నాయి, మీ టాలెంట్ని బయటకు తీసుకురావచ్చు. ఇప్పుడు చాలా ఉన్నాయి, యూట్యూబ్లో మీరు టిక్టాక్లు చేసి పెడుతున్నారు, ఇంప్రూవ్ అవుతారు. ఒకవేళ అయిన తర్వాత మీకు ఏమైనా అనుకోకుండా అవకాశం వచ్చిందా, మీరు షైన్ అవుతారా, షైన్ అవ్వండి. లేదా 2 years తర్వాత జాబ్ చేసుకోండి, అమ్మ నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకొని వెళ్ళండి. హీరోయిన్ అయిపోతామని ఆ హీరోయిన్ అలా డ్రెస్ వేసుకుంది, నేను సేమ్ అలాంటి పైనుంచి కింద వరకు సేమ్ అలాగే నేను తయారవుతానని చెప్పి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేసి చీరలు, డ్రెస్సులు, నగలు కొనిపించేసి వాళ్ళని బాధ పెట్టేసి, కొంతమంది ఇష్టమే ఇస్తారు పిల్లల ఫోన్లో సరదా పడి, కొంతమంది లేని వాళ్ళు పాపం వాళ్ళ తల్లిదండ్రులు బాధ పెట్టి మరి తీసుకుంటారు. ఇవన్నీ చేయకండి. మీరు ఫస్ట్ మీ మనసుకి మీరు ఆత్మవిమర్శ చేసుకుని రండి. ప్లస్ ఇండస్ట్రీకి వచ్చి చేసేయాలని చెప్పేసి ఈగర్లీ వచ్చేసి ఇక్కడ ఏదో బాధపడిపోయి ఇక్కడ చూసి కష్టాలు చూసి వెళ్ళిపోవద్దు. నా దగ్గర ఒక అబ్బాయి ఇంజనీరింగ్ మానేసి అసిస్టెంట్గా వచ్చాడు. ఇంజనీరింగ్ మానేసి నేను హీరో అయిపోవాలండి, నేను నాగ చైతన్య ఫ్యాన్ని, నేను అలానే ఉంటాను అని అంటే, వాడికి నేను నచ్చ చెప్పి నువ్వు ఇంజనీరింగ్ ఫస్ట్ చేయరని పంపించే బ్యాక్ అంటే చెప్తున్నా. సగంలో 3rd year వదిలేసి వచ్చాడు వాడు. చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు ఇంతమందిని చూస్తున్నాం. రోజులు వేస్తే కృష్ణానగర్ వెళ్తే బోల్డ్ మంది ఉంటారు, అసిస్టెంట్లుగా వస్తామండి, మేము అసిస్టెంట్ చేస్తామండి, మేము ఒక 1000 రూపాయలు 500 రోజుకి వస్తే మాకు రూమ్ రెంట్లు వస్తాయండి, మేము అసిస్టెంట్. వాడు ఎవరు అడిగినా సరే నేను బీటెక్ కంటిన్యూ, లేకపోతే ఎంఏ కంటిన్యూ చేసి వచ్చాను, డిస్కంటిన్యూ చేశాను, లేకపోతే డిగ్రీ అయిపోయింది, లేకపోతే ఏమంటారు ఐటీఐ చేశాను, IIIT వదిలేశాను. ఇదండి పరిస్థితులు వాళ్ళవి. సినిమా ఫీవర్ అనుకోండి, వాళ్ళకి ప్యాషన్ అంత పిచ్చితో వస్తే దానివల్ల ఏంటంటే కొంతమంది వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళతో సినిమాలు తీస్తామనో, షార్ట్ ఫిల్మ్లను ఒక 50,000, 1,00,000 కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 10,000 తీసేసుకొని 20,000 తీసుకుని వాడు ఎవడో తీసుకున్నాను మేము నాకు రాలేదంటాడు ఒకడు. తర్వాత వచ్చి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళేమో మాకు ఫోన్లు ఎత్తారు, మరి ఒకసారి మాట్లాడిన తర్వాత ఎంతమంది మోసపోతున్నారండి. అలా మోసపోవద్దు. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్, మీరు కరెక్ట్ పర్సన్ దగ్గరికి ట్రై చేయండి. మీరు అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ ఉంటే మీరు ఎక్కడున్నా ఇక్కడికి వస్తారు, మీరు రాసి పెట్టుంటే. అది లేని వాళ్ళు ఎంత ట్రై చేసినా చక్రం తిప్పినట్టే. నేను ఎక్కడో ఉన్నదని ఇక్కడ వచ్చానంటే నాకు చూడింది వచ్చేసానని కాదు, అలా చాలామంది కూడా వస్తారు. ఎక్కడో వెళ్ళిపోతున్న వాళ్ళు, గోదావరి సినిమాలో అబ్బాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అక్కడ క్యారెక్టర్ కావాలి వెతుకుతున్నారు, స్ట్రీట్ బాయ్. ఆ పిల్లడు ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే రిక్షా డ్రైవర్ కొడుకు తీసుకొచ్చేస్తారు అబ్బాయి క్యారెక్టర్ చేశాడు. అంటే
చెప్పలేం. సుడి అబ్బా నడిచి వెళ్తుంటే శేఖర్ కమల్ గారు తీసుకొచ్చారు. అలా చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్. కాబట్టి ఏం జరగాలో అది రాసిపెట్టి ఉంటుంది. మన సినిమాల కోసం మనం రోడ్డు మీద పడిపోయి మనం వచ్చేసి అమ్మా నాన్నతో ఫైట్ చేసి మనం అన్నీ మానేసి చదువులు మానేసి నేను హీరో అవ్వాలి హీరోయిన్ అవ్వాలని మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరైనా అదే సిన్సియర్ అడ్వైస్, అది క్లియర్. ఇంకొకటి, హీరోలు అయితేనేమో 60 ఏళ్ళు 70 ఏళ్ళ దాకా అలాగనే హీరోలో ఉంటారు. మరి అవి వచ్చినటువంటి హీరోయిన్లు అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ కూడా ఎక్కువగా హీరోయిన్గా పాత్ర చేయట్లేదు. బాలీవుడ్లో అయితేనేమో చాలామంది ఉన్నారు అలాగ రాణిస్తున్నారు. మరి తెలుగు ఇండస్ట్రీలో ఏదో కొత్తగా వచ్చి ఒక 5-6 సంవత్సరాలు కొంతమంది అయితే ఒక సినిమాకే పడిపోతారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఒక మహిళగా మీకు ఎలాంటి స్పందన అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఒకటి చెప్తానండి, మన ఇండస్ట్రీ ఒకటి ఫస్ట్ నుంచి ఒకటి బీజం వేసేది. హీరో అంటే ఒక హీరోయిజాన్ని అలా బయటికి ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అదేమవుతుందంటే ఆ హీరో అనగానే వీళ్ళు ఒక పెద్ద వర్క్ చేస్తారు వెనక. హీరోయిన్ ఏంటంటే గ్లామర్ డాల్ అయిపోయింది. ఇంతకుముందు హీరోయిన్స్ సావిత్రి గారు, మీరు కన్నాంబ గారి దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు కళ్ళతోనే అభినయం అంతా. వాళ్ళు ఎక్కడైనా వల్గారిటీ తెలుసా, మాటలు కూడా పాటలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇలా ఇలా తలదించుకొని ఇలా ఇలా నవ్వితే అదే. అప్పుడు ఆ మల్లెపూల చెట్టు ఊపేవారు ఇలా మక్కనీళ్ళు ఉంటే అంతే. ఇప్పుడు మల్లెపూలేంటి ఏముండవు, ఇంక కింద మీద పడాలి. అది కావాలి జనంకి, అది కావాలి, గ్లామర్ కావాలి. ఇప్పుడు గ్లామర్ డాల్స్ లాగా ఇంతకుముందు మీరు ఒక మాట, జయమాలిని గారు జ్యోతిలక్ష్మి గారు డ్రెస్సులు వేసుకుని డ్యాన్స్ చేస్తే ఐటెం సాంగ్ చూడడానికి వెళ్ళేవారు. ఇప్పుడు ఎవరు ఐటెం సాంగ్ చేస్తున్నారు? మా హీరోయిన్లే చేస్తున్నారు. మా హీరోయిన్ అలా కావాలని జనం కోరుకుంటున్నారు. ఆ జనం కోరుకున్నది ఇస్తున్నారండి, వాళ్ళు ఇస్తేనే చూస్తున్నారు. అప్పుడు ప్రొడ్యూసర్ గారు ఏంటంటే జనం ఏం కావాలి, జనం నాడిని బట్టి చేస్తున్నారు. కాబట్టి ఏమవుతుందంటే హీరోయిన్లు ఈ అమ్మాయి కన్నా అమ్మాయి బాగా చేస్తుందండి, ఈ అమ్మాయి కన్నా అమ్మాయి తెల్లగా ఉందండి, ఈ అమ్మాయి కన్నా బాగుందండి అని జనాలు అనుకుంటుంటారు కదా, వీళ్ళు వింటారు కదా. అందువల్ల 4 సినిమాల్లో ఒక అమ్మాయి హిట్ కొడితే సూపర్, గోల్డెన్ లెగ్ పెట్టండి, లేకపోతే ఐరన్ లెగ్ తీసేయండి. ఇలా అయిపోయింది పరిస్థితి. అంటే చెప్తున్నా, అంటే ఇప్పుడు అనుకున్న వాళ్ళు జనం ఏం కోరుకుంటున్నారో అది ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, గ్లామర్ డాల్స్ని కోరుకుంటున్నప్పుడు బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ ఎక్కడి నుంచైనా తీసుకొస్తారు. వాళ్ళ క్వాలిటీ ఉంది, బాగా చేస్తారు, చేయిస్తారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఎక్స్పోజింగ్ చేయరు, అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. ఇది క్లియర్. ఎందుకంటే జనం అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు నేను కరాటే కళ్యాణి బాబీ అంటేనే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ, అదే మీరు కరాటే కళ్యాణి నేను ఫుల్గా ఇలా కప్పుకొని నేను మాట్లాడతానని అంటే అని ఉండుంటే ఫస్ట్లో మీరు అప్పుడు నన్ను చేసి ఉండొచ్చు. అప్పుడు మన అందులో కూడా ఏమైనా బ్రేక్ త్రూ వచ్చి నేను ఒక మదర్గా సూపర్ మదర్ అండి మీరు అన్న అప్పుడు కూడా చేయొచ్చాము మదర్. కానీ ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది కరాటే కళ్యాణిగా బాబీగానే. ఇప్పుడు ఏంటి జనాలకి అదే నచ్చింది, కరాటే కళ్యాణిలో ఆ యాంగిల్ నచ్చింది. కరాటే కళ్యాణి హరికథ చెప్తే ఇప్పుడు తీసుకుంటారు, అప్పుడైతే సోదేంటి అనొచ్చేమో. కాబట్టి మనకి గ్లామర్నే ఎక్కువ ఇష్టపడతాం. చాలామంది అనేటటువంటి ఏంటంటే సినిమాలలోనే వల్గారిటీ పెరిగింది, సినిమాల వల్లనే ప్రజలు చెడిపోతున్నారని అంటున్నారు కదా మేడం. మరి దాన్ని బట్టి ఏమని చూడాలి? అంటే వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చింది అంతే. ఎందుకంటే సినిమాల వల్ల ఎందుకు చెడిపోతారంటే, సినిమాలో ఒక మాట చెప్తా, కొన్ని సినిమాల్లో రక్తదానం చేస్తారు, కిడ్నీ దానం చేస్తున్నారు హీరోలు, వీళ్ళు ఇచ్చేస్తారా బయట? చెప్పండి. మరి అది సామాజిక స్పృహ ఉన్న సినిమాలు చాలా వచ్చాయిగా. మన దాసరి నారాయణ గారు సామాజిక స్పృహ ఉన్న సినిమాలు తీశారు, శేఖర్ కమ్మర్ గారు తీశారు, శేఖర్ కమ్మల. నాకేంటో ఈరోజు నాకు కొంచెం వీక్గా ఉంది, ఎందుకంటే లో బీపీ మొన్నే వచ్చి కొంచెం వీక్గా ఉన్నాను, దాంతో మాటలు కూడా తడబడి రోల్ అవుతున్నాయి ఫస్ట్ టైం. అయితే ఆయన చేశారని కాదు, ఠాగూర్ సినిమా ఇలాంటి కొన్ని సినిమాలు మనం చెప్పుకుంటే ఆ సినిమాలన్నింటిలో హీరోలు చాలా మంచి పనులు చేశారండి, చాలా చేస్తున్నారండి, చాలా ఉన్నాయి సామాజిక స్పృహ ఉన్న సినిమాలని. మీరు అవి దానిలోంచి మీరు ఎందుకు మంచి అడాప్ట్ చేసుకోవట్లేదు? ఒక సినిమాలో ఒక హీరోయిన్ ఇట్లా హీరోని ఇట్లా చేసింది, విలనేజం చూపించింది, లేకపోతే సీరియల్లో ఒక చేశారు, లేకపోతే వీళ్ళు బార్లో తాగుతున్నారు, మందు కొట్టారు, ఇవే మాట్లాడుతున్నారే. అంటే సినిమాల వల్ల మీరెందుకు చెడిపోతారు? మీరు బయట ఏం చేస్తున్నారు, సినిమాల్లో వస్తున్నాయి, మీకు అర్థం కాలేదు. ఫస్ట్ బయట ఇప్పుడు అత్తగారు కోడల్ని కొట్టింది, అత్తగారు కోడలు తగలబెట్టింది, రాఖీ సినిమాలో అదేగా చూపించారు, రాఖీ సినిమాలో అదేగా చూపించారు, తగలబెట్టారు. రాఖీ సినిమాలు మేము ఎక్కడి నుంచి తెచ్చాం? బయట జరుగుతుంది మేము చూపించాం. మేమేంది బయట నుంచి కథలు ఎక్కడ వస్తున్నాయండి? మీరు బయట ఏం చేస్తున్నారు అది మేము కథలుగా రాస్తున్నాం, మా సినిమా ఇండస్ట్రీలో అదే చూపిస్తున్నారు. బయట జరుగుతున్నది ఇక్కడ జరుగుతుందని మేము విజన్ చూపిస్తున్నాం. విజన్ మాది, ఆలోచనలు థాట్లు మీవే, అవి మేము చూపిస్తున్నాం. మా వల్ల మీరు చెడిపోవట్లేదు, ఒక విధంగా చెప్తే మీ వల్ల మేము చెడిపోతున్నామేమో. అలా అనకూడదు, ఎందుకంటే వాళ్ళ ప్రేక్షకులు, వాళ్ళ మనసులో ఏముందో అది బయట చెప్పే హక్కు వాళ్ళకుంది, మేము అది స్వీకరించాలి. వాళ్ళు చూస్తేనే మేము ఈరోజు. కాబట్టి వాళ్ళని కాదు, ఎవరైతే అనుకుంటున్నారో కొంతమంది వాళ్ళకి ఈ విధానం అర్థం చేసుకునే వాళ్ళు మంచిగా అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఏంటి ఇప్పుడు ఇలా అన్నదంటే, లేదు నిజంగా బయట సమాజంలో జరుగుతూనే మేము చూపిస్తున్నామండి. సినిమాల వల్ల ఎవరు చెడిపోరు. మంచి తీసుకోండి, చెడును వదిలేయండి. మీరు చెడు ఎందుకు తీసుకోవాలి? చెడు వదిలేయండి. మంచినే తీసుకుందాం, చెడును వదిలేద్దాం.
మనం ఆటోమేటిక్గా అప్పుడు మంచి జరుగుతుంది. సీరియల్స్ అంటారా, సీరియల్స్లో విలనిజం పెరిగిపోతుందండి. ఎందుకండి అత్తలు అమ్మలు చిన్నపిల్లలు ఒక పిల్లలు ఇప్పుడు టిక్టాక్ చేస్తున్నారు. అమ్మ నాకు పెళ్లి కావాలి అంటుంది చిన్నపిల్ల. ఆ అమ్మాయి వచ్చి ఎందుకమ్మా నీకు పెళ్ళి, ఏం చేస్తావు అమ్మ నువ్వు పెళ్ళి అంటే నేను అత్తగారిని చంపేస్తాను అంటుంది. అంటే ఆ టిక్టాక్లో మీరు ఏమి ఇస్తున్నారు మెసేజ్ ఆ పాపకి, నీకు ఎందుకమ్మా పెళ్ళి అని ఎందుకు అడుగుతున్నావు, అసలు పెళ్లి గురించి మాట్లాడిస్తున్నారు ఎందుకు మీరు ఆ పాపని, ఆ పాప మనసులో ఏమి వేస్తున్నారు మీరు ఇప్పటి నుంచి, మీరు వేయొద్దు కదా. మీరు ఫస్ట్ పెళ్ళి ఏంటమ్మా నువ్వు చదువుతానని చెప్పు, స్పోర్ట్స్ మ్యాన్ అవుతానని చెప్పు, ఇంకోటి అవుతానని చెప్పు అని చెప్పాలి. కానీ అమ్మ నువ్వు పెళ్లి చేసుకుంటావా నేను చెప్పినట్టు అని చెప్పడం, లేదా పెళ్లి చేసుకొని మాటలు తప్పు కదా. మనం ఇప్పుడు ఇలా ఎవరికి అంటే టిక్టాక్లో చిన్న చిన్న పిల్లలు నేను చెప్తున్నా, అవి చూసి చాలామంది మీరు పిల్లలు చెడిపోతున్నారు మీ వల్ల, నేను అత్తని చంపుతానని సీరియల్లో చూసాను. సీరియల్లో మేము ఏదో ఎంటర్టైన్మెంట్కి మా లాంటి ఆర్టిస్టులు మేము చేస్తున్నాం, మాకు జాబ్ అది, మేము ఉద్యోగం చేస్తున్నాం, మాకు జీతం వస్తుంది అంతే. మీరు చూస్తున్నారు, మీరు ఆనందపడుతున్నారు, దాన్ని మీరు అనుసరించమని చెప్పలేదు. పిల్లలకి నేర్పించొద్దు, పిల్లలకి మీరు చేయించొద్దు, అసలు పిల్లలకి అసలు అలాంటి వాటి వైపు వెళ్ళనివ్వకండి. మీరు చదివించండి, మీరు ఏదన్నా ఒక స్పోర్ట్స్లో పెట్టండి, ఇంకోటి చేయండి. అంతేగాని మీరు ఇవన్నీ మనం ఇట్లా మాట్లాడించడం అనేది పిల్లలతో అసలు ఫస్ట్ మనం అవాయిడ్ చేయాలి. వాళ్ళ మనసులో బీజం అనేది నాటొద్దు. సినిమాల ప్రభావం పడకుండా చూడండి. సినిమాల ప్రభావం మంచిగా చేయించకపోయి తల్లిదండ్రుల టిక్టాక్ చేయండి అని అదని ఇదని ఎంకరేజ్ చేస్తే, ఇంతకుముందు సంగీతం నేర్చుకోమ్మా, డాన్స్ నేర్చుకోమా అనేవారు, ఇప్పుడు టిక్టాక్ చేయమ్మా ప్లీజ్ అమ్మ అంటున్నారు. అంటే ఇదా పరిస్థితి. ఇప్పుడు మా వల్ల ఏం లేదండి, మేము చేసేది మా జాబ్ అండి. ప్రేక్షకులందరికీ చెప్పేది ఒకటే, సినిమాల వల్ల ఎవరు చెడిపోరు, సీరియల్స్ వల్ల ఎవరు చెడిపోరు, ఏ పిల్లలకి ఇబ్బంది లేదు, ఎవరికి ఏ ప్రాబ్లం రాదు. మీరు దాన్ని మీ ఓన్ చేసుకొని అడాప్ట్ చేసి పిల్లలకి నేర్పించి అవి చేసి ప్రభావం చూపేటట్టు మీరు చేసుకుంటున్నారు. మీరు చూస్తేనే మా సినిమాలు ఆడుతాయి, మీరు చూడకండి అలాంటి సినిమాలు. మీరు వల్గారిటీ ఉన్న వదిలేయండి, ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్కి అర్థమవుతుంది జరగట్లేదు అంటే కట్ అవుతాయి. నెక్స్ట్ నుంచి అట్లాంటివి రావు. నేను అనేది మీరు చూడకండి, మీరు చూడకపోతే మాకు ఎవరు తీస్తారు, మేము చేయంగా అప్పుడు క్యారెక్టర్స్ అట్లా మాకు రావు. మేము కూడా మంచి సంప్రదాయమైన చేస్తాము. అది మనకు ఒకటి ఏంటంటే మనలోనే ఉందండి, మనలోనే మంచి చెడు కూడా ఉంటుంది. మనకు మంచి ఒక నాణ్యానికి ఒకవైపు ఇటు అటు రెండు వైపులా ఉంటాయి, ఏది ఒకవైపు ఉండదు. కాబట్టి ఇటువైపు ఉన్నది అటువైపు ఉన్నది చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ మేమేదో మంచినే తీసుకొని చెడును వదిలేస్తే అసలు ఈ డిస్కషనే లేదు. నేను కరట కళ్యాణ్ గారు ప్రస్తుతం చేతిలో ఉన్నటువంటి సినిమాలు సీరియల్స్ ఎలా మూవ్ అవుతున్నారు? నేను ప్రజెంట్ సీరియల్సే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశానండి. ఎందుకంటే సినిమాల్లో లాస్ట్ నేను చేసిన మంచి పెద్ద సినిమాలు హిట్ అయినవి అంటే రాజా ది గ్రేట్, ఎమ్మెల్యే హిట్ అయింది. తర్వాత ఇంకేవో 2 సినిమాలు చేశాను. బట్ ఏంటంటే మేము చేసిన సినిమాలు ఎడిటింగ్లో చాలా పోతాయి, ఆ సినిమాల పేర్లు కూడా లేవు, కొత్త సినిమాలు చిన్న సినిమా ఇవి రెండు హిట్ అయినవి. తర్వాత నాకు ఒక క్యారెక్టర్కి ఒక ముద్ర పడిన తర్వాత మనం చిన్నవి చేస్తూ బాధపడుతూ ఇబ్బంది పడలేం, మళ్ళీ మనకు ఆ పేరు రావాలి అని ఆలోచిస్తాం ఎవరైనా. కాబట్టి మంచి వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాను నేను, అందుకే నేను చేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సీరియల్స్లో నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. నేను డైలాగ్ బాగా చెప్పగలను, పెద్ద పెద్ద డైలాగులు, నా క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, నాకు ఆ ఫీల్ ఉంది. కాబట్టి నేను సీరియల్స్ 2 సీరియల్స్ మాటే మంత్రం ముద్దుమందారు 2 చేస్తున్నాను. ఇప్పుడు సినిమాలు అయితే సురవరం అర్జున్ సంథింగ్ ఎవరో నిఖిల్ సినిమాలో చేశాను క్యారెక్టరు. నెక్స్ట్ అదేది శకలక్ శంకర్ హీరో ఒక సినిమా అందులో చేశాను. ఇంకేవో సినిమాలు 2 చేశాను, నాకు గుర్తులేవు. అలా చేస్తున్నాను. సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ వస్తాయని చేస్తాను అనుకున్నాను. కాబట్టి మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకు అంత మంచి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు చేద్దాం. సీరియల్స్ అయితే ప్రజెంట్ నడుస్తున్నాయి. ఈ 108 రోజుల ఉత్సవాలు హరికథలు చెప్పడంలో చేయడంలో అటు ఇటు బిజీగా ఉన్నాను. ప్రజెంట్ విజయనగరంలో అవుతున్నాయి ఇవి, తర్వాత వైజాగ్, తర్వాత శ్రీకాకుళం, వైజాగ్, వీలుంటే ఒక 2 రోజులు రాజమండ్రి ఉంటుంది, తర్వాత విజయవాడ లాస్ట్. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత మరి బాగా వెనకేసిన అవకాశాలు ఉన్నాయి ఏమన్నా? ఏమండి నేను హీరోయిన్ కాదు, మీరే చెప్తున్నారుగా, నేను హీరోయిన్ కాదు, హీరోని కాదు. కాబట్టి వాళ్ళకి వచ్చే రెమ్యూనరేషన్ మా ఆర్టిస్టులకి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి రావండి. కాకపోతే మేము అలా అని చెప్పి లోగా అయితే ఇవ్వరు. నాకు సినిమా చేస్తే రోజుకి 30,000 ఇచ్చారనుకోండి, ఆ 30,000 మా చీరలు, మా మెయింటెనెన్స్ వాటికి అయిపోతుంది. అలా నెలకు 10 రోజులు ఉండవక షూటింగ్. సీరియల్ అనుకోండి అంత ఎక్కువ ఇవ్వరు, 30,000 అంతా, కానీ మంచి పేమెంట్ ఉంటుంది. కానీ మంత్లీ ఒక 1 lakh ఎంతో మనకి 1.5 lakh మనకి ఒక శాలరీలో వచ్చేస్తుంది మనకి. అది ఎన్ని రోజులు, 10 రోజులు ఉండొచ్చు, 5 రోజులు ఉండొచ్చు, 7 రోజులు ఉండొచ్చు, డిపెండ్స్ అనమాట. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఆ శాలరీలో వచ్చినవి అలా వెనకేసేది ఏముండదండి. నా మెంటాలిటీ ఏంటంటే నేను సంపాదించిన 10 రూపాయల్లో 5 రూపాయలు నేను పక్కన పెడితే 5 రూపాయల్లో ఎవరికైనా ఇవ్వగలనా 1 రూపాయి, ఏదైనా చేయగలనా 1 రూపాయి, అలా డివిజన్స్ పెట్టేసుకొని చేసుకుంటా. హరికథ కళాపీఠానికి ఒక 3 రూపాయలు అలా చేసుకుంటాను. కాబట్టి నేను 10 రూపాయల్లో అన్నీ పోగా నాకంటూ ఒక 5 రూపాయలు నా మెయింటెనెన్స్, నా ఇల్లు అంతా ఉంటుంది. కాబట్టి నేను వెనకేసేది ఏం ఉండదు. నేను వెనకేసుకోవాలని అంత అనుకోను. నేను సంపాదించినా నేను మ్యాక్సిమం ఖర్చు పెడతాను, నాకంటూ సరిపడినంత ఉంచుకొని మిగిలింది నేను, ఎందుకంటే అలా అని చెప్పి అపాత్రదారం చేయను. బట్ ఏంటంటే ఫ్యూచర్లో మనం ఇంకా అంత ఇబ్బందులు పడకూడదు మనకు కూడా. కాబట్టి మనం చేస్తూ ఇంకొకళ్ళు చేస్తూ ఉండాలి, అంతేగాని మనం ఇబ్బంది పడకూడదు. కాబట్టి నేను డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం ఎప్పుడు లేదు, అలా ఎప్పుడు సంపాదించలేదు. సంపాదించిన ప్రతి పైసా
సంతృప్తిగా ఖర్చు పెట్టి సంతృప్తిగా ఉన్నాను. అంతవరకైతే క్లియర్. నా డబ్బులు నాకు సరిపోతాయి. నేను చేసే షోస్ ఇవన్నీ, నేను హరికథ చారిటీలు ఇవన్నిటి కోసం చేస్తూ ఉంటాను. భగవంతుడు మాత్రం ప్రజెంట్ అయితే మరి కష్టం అయితే పెట్టలేదు, ఇబ్బంది పెట్టకుండా ఉన్నాడు. ఇన్ ఫ్యూచర్ కూడా రాకూడదనే కోరుకుంటున్నాను. రాదు, ఎందుకంటే నాకు కళామతల్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది జరగదు, మంచి జరుగుతుంది. మనం హీరోయిన్గా మనం ఎదుగుంటే ఏమో లక్షలు వెనకేయచ్చు, మనం అలా చేయలేదు ఎప్పుడు. కాబట్టి మేము లక్షాధికారులు అయిపోయి కోటీశ్వర్లు అయిపోతాను అనుకోను, కానీ ఈ స్టేటస్ ఇలా మెయింటైన్ చేయగలం. ఒక కారు, ఒక ఇల్లు మంచిగా అలా ఉండగలం అంతే. ఒక ఎక్స్పీరియన్స్ ఇలా ఉండాలి, ఇది అని చెప్పే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఎవరి గురించి ఎక్స్పీరియన్స్ అంటే ప్రేక్షకులు ఒకటి చెప్తానండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరొక్కసారి నమస్కారాలు. యూట్యూబ్ అనేది ఇప్పుడు చాలా ప్రాధాన్యత ఉన్న మాధ్యమం. ఇది ప్రతి ఒక్కరి గురించి మనం మాట్లాడేస్తాం, ఈజీగా ట్రోల్ చేస్తాం. ఆ ట్రోల్స్లో నిజాలు అబద్ధాలు తెలుసుకొని మాట్లాడండి. దానికి మీరు కింద కామెంట్స్ పెట్టండి, వాళ్ళ గురించి మీరు తెలుసుకోండి. లేకపోతే తెలుసుకోవడం ట్రై చేసి పెట్టండి కామెంట్. కానీ అక్కడ కనిపించింది, ఆ క్షణం జరిగింది చూసి మీరు వెంటనే కామెంట్ చేస్తే అవతల వాళ్ళు కూడా మీరు చేస్తే, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ప్రక్కన వచ్చే కింద కామెంట్లు కానీ లేదా ఏమైనా నేను కూడా చూస్తాను. ఎందుకంటే మేము వేరే ఐడితోనే చూస్తాం, ఎందుకంటే చూస్తేనే మాకు తెలుస్తుంది. మేము చూడమని అనుకోకండి, చూస్తాం. ప్రతి ఒక్కరు పెట్టే కామెంట్, ప్రతి ఒక్కరు చెప్పే మాట నేను చాలా వాటికి రిప్లై కూడా ఇస్తుంటాను. అయితే విషయం ఏంటంటే మీరు తెలుసుకొని దాన్ని ఇలాంటి వాళ్ళందరూ ఇంటర్వ్యూస్ నాదనే కాదండి, ప్రతి ఒక్కరిది. ఎవరినైనా ట్రోల్ చేసే ముందు వాళ్ళ తాలూకు మెంటాలిటీ ఏంటి వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళ మాటల్లో జెన్యూనిటీ ఉందా లేదో చూడండి. అది చేసిన తర్వాత మీరు మాట్లాడండి. కాకపోతే వీళ్ళ మీద ఏదైనా పాత ఎలిగేషన్స్ ఉండొచ్చు, అదే నిజమని మీరు నమ్మి ఉండొచ్చు. ఆ తర్వాత మీరు తెలుసుకున్నా కదా కాదనుకోవచ్చు. బట్ ఏంటంటే దానివల్ల మేము కూడా ఫీల్ అవుతాం, మా ఫ్యామిలీస్ ఫీల్ అవుతాయి. అదొక్కటే నేను చెప్తాను. యూట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. కానీ ఆ యూట్యూబ్ని మీరు సక్రమంగా నడిపించే విధంగా కొన్ని ఛానల్స్ మంచిగా తీసుకెళ్తుంటాయి, మంచి ఇంటర్వ్యూస్ చేస్తాయి. ఇప్పుడు V3 మంచి ఇంటర్వ్యూ, ఇది నాకు చాలా హ్యాపీ ఉంది. కాబట్టి ఏంటంటే మంచి విషయాలు మీకు తెలియజేయడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి జెన్యూనిటీ ఉన్నప్పుడు మనం కూడా దాన్ని అలానే తీసుకొని దాన్ని వినాలి, దాన్ని చూడాలి, తర్వాత మనం దాన్ని కామెంట్స్ పెట్టాలి, లేకపోతే ఏదైనా చేయాలి. ఈవెన్ ఎవరైనా అవ్వచ్చు, హీరోయిన్, ఒక వ్యాంప్ క్యారెక్టర్, లేకపోతే ఒక ఓల్డ్ ఆర్టిస్ట్, ఎవరైనా, నేను కాదు, ఎక్సెప్ట్ కరాటే కళ్యాణ్ కాదు, ఎవరైనా. నేను అనేది ఏంటంటే అందరి గురించి అలాగే మాట్లాడతారు, తప్పు. ప్రతి ఒక్కరు మీరే కరెక్టు, ఇతరులు కరెక్ట్ కాదు అనుకోవడం తప్పది. మనమే కరెక్టు అని ఎప్పుడు అనుకోకూడదు. అవతల వాళ్ళలో కూడా ఆ జెన్యూనిటీ ఉంటుంది. ఈయన కరెక్టు, ఆయన నేను కరెక్టు, అందరూ కరెక్ట్. ఎవరి మనసుకి వాళ్ళు కరెక్ట్, ఎవరికి వాళ్ళకు ఉంటుంది లోపల ఏదో ఒక జీల్ ఉంటుంది, ఒక ఫైర్ ఉంటుంది. మనం ఏదైనా చేయాలని దీంతో వస్తాం. మీరు మాట్లాడే మాట, ప్రతి మాట మాకు తగులుతుంది ఇక్కడ. అది తెలుసుకొని మాట్లాడండి. మీ అక్క, మీ చెల్లికైతే మీరు మాట్లాడరు కదా, మీ అమ్మనైతే అన్నారు కదా, అది మీరు ఆలోచించండి. మీ వాళ్ళంటే ఎలా అంటారు, అది మీరు ఓన్ చేసుకోండి, అలా మాట్లాడండి. మీరు చిరాకు వచ్చి ఏదో ఒక పార్టీకి మీరు సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, యువతల వాళ్ళు ఏదైనా పార్టీకి సంబంధించిన వాళ్ళని మీరు అనుకుని ఉండొచ్చు, అవునో కాదో అది మీకు తెలుసు. బట్ అయినా కూడా ఆ పార్టీ అనే పార్టీని మనుషులం కదా మనం, ఫస్ట్ మనుషులు, తర్వాత పార్టీలు, తర్వాత వ్యక్తులు. మనం మనుషుల్లో ప్రవర్తిద్దాం. మనం మనుషులుగా ఉన్నప్పుడు మనుషులుగా మనం ఎవరికైనా హెల్ప్ చేయాలి తప్ప వాళ్ళని హర్ట్ చేయకూడదు. అది నేను చెప్పేది. పార్టీలు అతీతం అన్నీ, తర్వాత కులాలు, మతాలు ఇవన్నీ వేరు, అది కూడా కాదు. మనం ఏంటంటే మనం ఫస్ట్ ఇండియన్స్, ఫస్ట్ మనం ఒక మనుషులుగా పుట్టాం. మన మానవత్వం చాటుకోవాలి తప్ప మనం దానికి అందరికీ ఇబ్బందులు పడే విధంగా యూట్యూబ్ ప్రేక్షకులు ఉండకూడదు నేను అనుకుంటున్నా. నాకు తెలిసి నా ఫ్యాన్స్, నా ప్రేక్షకులు అయితే అలా ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ మీరందరూ అలా ఉంటారని అనుకుంటూ, దయచేసి ఇక మీదటనే ఎవరైనా వేరే పార్టీ వాళ్ళని ఎవరైనా ఇందులోకి వచ్చి కామెంట్స్ పెట్టరని నేను ఇప్పటికి కూడా పెడతారు. బట్ కొంచెం ఆలోచించండి. వాళ్ళని మీరు అటాక్ చేసి అనకండి. అనుకున్న వాళ్ళ పాపం వాళ్ళదే అంటారుగా, ఎవరి పాపం వారిదే. వదిలేద్దాం, మంచినే తీసుకుందాం, చెడుని వదిలేద్దాం. ఇది ఒక్కటే నేను చెప్పగలను. ఒకవేళ ఎక్కువ మాట్లాడంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా హరికథ ప్రాణాయామం చేస్తూ మా అసోసియేషన్ సన్మానానికి వచ్చినందుకు, మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా టీవీ తరపున మీకు శుభాకాంక్షలు. ఇదండి, మరి ఎంతో కష్టపడి నేను ఇండస్ట్రీకి వచ్చాను. అవమానాలు పడే విధంగా ఇక్కడ బతకవలసిన అవసరం లేదు. మీకు నచ్చితేనే చేయండి. అలాంటి అవకాశాలు ఉన్నాయి, చాలా మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి నేను హరికథ చెప్పడంతో పాటు రామ మందిరం నిర్మించాలని నా యొక్క గాఢ సంకల్పం. వీళ్ళందరికీ కృషి చేయాలని కరాట కళ్యాణ్ గారు V3 న్యూస్ ద్వారా తెలియజేశారు. చూస్తున్నాను V3 న్యూస్, కెమెరా మనసుతో మీ సురేష్ దండో.